హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా ఆండ్రాయిడ్లో అయితే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చేటప్పటికి టాప్లో ఉన్నవి లైట్రూమ్, స్నాప్సీడ్, పిక్సార్ట్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి, పిక్సెల్లాబ్ అని. సో వీటిలో టాప్ లైట్రూమ్. ఇవాళ లైట్రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట లైట్రూమ్ది. సో మీరు ఫొటోస్ ఏమన్నా ఎడిట్ చేయాలనుకున్నవి ఇక్కడ కింద బ్లూ కలర్లో ఫోటో యాడ్ బొమ్మ ఉంది చూడండి, దానిలోంచి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్యాలరీలోంచి చూస్ చేసుకోవచ్చు. గ్యాలరీలోంచి డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళి కావాల్సిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ కింద షేర్ బటన్ ఉంది చూడండి, షేర్ నుంచి లైట్రూమ్లోకి డైరెక్ట్గా గ్యాలరీలోంచి పంపించేసుకోవచ్చు అనమాట. సో యాడ్ టు లైట్రూమ్ నొక్కేస్తాను. పైన నోటిఫికేషన్ వచ్చింది, ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ పిక్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ చూస్తే కనుక లైట్, కలర్, ఎఫెక్ట్స్, డీటెయిల్స్, ఈ ఫోర్ వాటిని మనం యూస్ చేసుకుంటాం అనమాట ఈ పిక్ ఎడిటింగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ గురించి చూద్దాం. లైట్లోకి వెళ్ళగానే ఇంకా ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, ఇవన్నీ లైట్కి సంబంధించినవి అనమాట. లైట్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఈ లైట్ అనే ఆప్షన్లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్పోజర్ అంటే నార్మల్ పిక్ లైటింగ్ అనమాట. ఎక్స్పోజర్ పెంచితే బాగా బ్రైట్నెస్ పెరిగిపోతుంది. ఎక్స్పోజర్ అంటే బ్రైట్నెస్, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో తగ్గిస్తే బ్రైట్నెస్ తగ్గిపోతుంది. ఈ ఎక్స్పోజర్ నార్మల్గానే ఉంచుకుందాం. అండ్ కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో 2 ఉంటాయి, హైలైట్స్ అండ్ షాడోస్. ఈ రెండు కలిపి ఒకేసారి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట కాంట్రాస్ట్లో. సో కాంట్రాస్ట్ పెంచితే హైలైట్స్ పెరిగి షాడోస్ తగ్గిపోతాయి. చూడండి, షాడోస్ అన్నీ డిక్రీజ్ అయిపోతున్నాయి. లైటింగ్ హైలైట్స్ అంటే డైరెక్ట్ లైట్ అన్నమాట, లైట్ అని చెప్పుకోవచ్చు. హైలైట్స్ అంటే ఇప్పుడు సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది అనుకోండి, ఆ సన్లైట్ ఉన్న ఏరియాని హైలైట్ ఏరియా అనుకోవచ్చు. హైలైట్ పెరిగిపోతుంది, షాడో తగ్గిపోతుంది ఈ కాంట్రాస్ట్ పెంచితే. కాంట్రాస్ట్ డిక్రీజ్ చేస్తే కనుక షాడోస్ ఇంక్రీజ్ అవుతాయి, హైలైట్స్ డిక్రీజ్ అవుతాయి. సో ఇది కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. నార్మల్గా ఇక్కడ షాడోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తర్వాత షాడోస్ సపరేట్గా చూసుకుందాం. సో హైలైట్స్ అంటే చెప్పాక సన్లైట్ని కొంచెం లైటింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది పెద్ద పెంచవసరం లేదు, నార్మల్గా ఉంచేసుకోవచ్చు. నెక్స్ట్ షాడోస్ ఇక్కడ చూస్తే కనుక మరి బాగా డార్క్గా ఉన్నాయి కాబట్టి షాడోస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే లిఫ్ట్ అవుతాయి, కొంచెం లైటింగ్ వస్తుంది అనమాట షాడోస్ ఉన్న దగ్గర అంతా. ఓకే, నెక్స్ట్ వైట్ టు బ్లాక్. ఇవి మనకు పిక్ బట్టి ఉంటుంది, మనం ఎలాగని ఇది ఇంతే ఉండాలని చెప్పలేం. ఒక్కో పిక్ బట్టి కొంచెం మారుతుంది. డన్, లైట్ వరకు ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఓకే, సో కర్వ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు లైట్స్ వరకు అయిపోయింది మనకి. నెక్స్ట్ కలర్లోకి వస్తే టెంపరేచర్, టింట్, వైబ్రెన్స్ అండ్ సాచురేషన్. టెంపరేచర్ వచ్చేటప్పటికి మనకి ఇంక్రీజ్ చేస్తే ఎల్లో అండ్ ఆరెంజ్ కలిసిన కలర్, అది ఆ షేడ్ వస్తుంది అనమాట పిక్కి. అండ్ తగ్గిస్తే కనుక బ్లూ షేడ్ వస్తుంది టెంపరేచర్ తగ్గిస్తే. సో టెంపరేచర్ కొంచెం పెంచుదాం దీనికి. అండ్ టింట్ ఇంక్రీజ్ చేస్తే పర్పుల్ షేడ్ వస్తుంది, డిక్రీజ్ చేస్తే గ్రీన్ షేడ్ వస్తుంది. సో టింట్తో పని లేదు మనకి. నెక్స్ట్ వైబ్రెన్స్ అంటే ఒక కలర్ యొక్క అంటే కలర్ ఇంటెన్సిటీ అని చెప్పుకోవచ్చు. ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ కలర్ బాగా బ్రైట్గా కనిపిస్తుంది. సాచురేషన్ అంటే కలర్ ఇంక్రీజ్ చేస్తుంది. వైబ్రెన్స్ అంటే కలర్ యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో సాచురేషన్ అంటే చూడండి కలర్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ సాచురేషన్ కాదు, ఇప్పుడు వైబ్రెన్స్ పెంచామనుకోండి, ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీ అంటే బ్రైట్నెస్, కలర్ కొంచెం బ్రైట్గా అలా కనిపిస్తుంది అనమాట. సో వైబ్రెన్స్ కొంచెం ఎక్కువ ఉంచుదాం, సాచురేషన్ కొంచెం పెంచి. ఓకే, సో సాచురేషన్, వైబ్రెన్స్, టెంపరేచర్ అండ్ టింట్ ఇక్కడితో కంప్లీట్ అయినాయి. పైన చూసుకుంటే కనుక ఇక్కడ మిక్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, మిక్స్లోకి వెళ్దాం.
మిక్స్ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక్కొక్క కలర్ని సపరేట్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే టోటల్ 8 కలర్స్ ఉన్నాయి కదా, 8 కలర్స్ని ఒక్కొక్క కలర్ని అంటే పిక్లో ఉన్న ఆ కలర్ ఉన్న ఆబ్జెక్ట్స్ని సపరేట్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రెడ్ చూసుకుంటే కనుక వెనకమాల మట్టి అండ్ కొంచెం ఫేస్ కూడా రెడ్ కలర్లో ఉంది చూడండి. ఓకే, ఈ రెడ్కి సంబంధించిందని ఎడిట్ చేద్దాం. రెడ్లో 3 ఉంటాయి మళ్ళీ, హ్యూ, సాచురేషన్, లూమినస్ అనేటప్పటికీ ఆ కలర్ యొక్క లైటింగ్ పెంచుద్ది అనమాట. లైటింగ్ ఇంక్రీజ్ చేస్తే లైట్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డార్క్ అవుతుంది ఆ కలర్. సాచురేషన్కి వస్తే ఆ కలర్ యొక్క ఇందాక చెప్పాను కదా, కలర్ పెరుగుతాం, కలర్ తగ్గుతాం, అలాగా. కంప్లీట్ డిక్రీజ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ లాగా అయిపోతుంది. అండ్ హ్యూ విషయంకి వస్తే ఆ కలర్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఇటు స్వైప్ చేస్తే ఆరెంజ్ షేడ్ వస్తుంది ఆ కలర్కి, ఇటు స్వైప్ చేస్తే పింక్ డార్క్ అలా ఆ షేడ్ వస్తుంది అనమాట. సో మన ఫేస్ మీద కొంచెం రెడ్ షేడ్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఆరెంజ్లోకి మార్చుకొని లూమినస్ కొంచెం పెంచుదాం, సాచురేషన్ కొంచెం తగ్గించుకోవచ్చు. సో అట్లా డిఫరెంట్ కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆరెంజ్ వచ్చేటప్పటికి ఫేస్ ఆరెంజ్ టోన్లో ఉంది కాబట్టి ఆరెంజ్ లూమినస్ ఇంక్రీజ్ చేద్దాం, సాచురేషన్ కొంచెం డిక్రీస్. దెన్ ఎల్లో సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. గ్రీన్స్ ఏం లేవు కాబట్టి అలా వదిలేద్దాం. బ్లూ లైట్గా డిక్రీజ్ చేద్దాం. ఓకే, డన్. మిగతా అలా వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూద్దాం ఎఫెక్ట్స్లో వచ్చేటప్పటికి టెక్స్చర్, క్లారిటీ, డిహేజ్ అండ్ విగ్నిట్. సో టెక్స్చర్ వచ్చేటప్పటికి మన పిక్ యొక్క సర్ఫేస్ యొక్క టెక్స్చర్ అనమాట పెంచితే స్ట్రక్చర్ ఇంక్రీజ్ అవుతుంది. టెక్స్చర్ అంటే చూడండి సరిగ్గా రావట్లేదు పిక్. సో టెక్స్చర్ కొంచెం తగ్గించుకుంటే ఫేస్ అండ్ పిక్ మొత్తం స్మూతర్గా అవుతుంది, స్మూత్ అవుతుంది. సో కొంచెం తగ్గించి ఉంచుదాం టెక్స్చర్ని. క్లారిటీ అనేటప్పటికీ క్లారిటీ కూడా స్ట్రక్చర్ లాగే వస్తుంది చూడండి. సో క్లారిటీ కొంచెం తగ్గించి ఉంచుదాం, -4 ఈజ్ ఎనఫ్. డిహెచ్కి వస్తే కనుక కాంట్రాస్ట్ టైప్ ఇది కూడా డిహెచ్ అనేది, కాకపోతే కాంట్రాస్ట్ కంటే కొంచెం బెటర్. ఇది కొంచెం పెంచుకుందాం చూడండి. డిహెచ్ పెంచితే ఎలాగొస్తుందో కలర్ అంటే వైట్ ఫేడ్ని డిక్రీజ్ చేసేస్తుంది డిహెచ్. సో కొంచెం పెంచుకుంటాం, డన్. విగ్నిట్కి వస్తే కనుక విగ్నిట్ ఇంక్రీజ్ చేస్తే పిక్ చుట్టూతా వైట్ ఫేడ్ వస్తుంది. పిక్ సరౌండింగ్స్ అంటే కార్నర్స్ అన్నమాట, పిక్ కార్నర్స్ అంతా వైట్ ఫేడ్ వస్తుంది. డిక్రీజ్ చేస్తే డార్క్ ఫేడ్ అంటే బ్లాక్ కలర్ ఫేడ్లో వస్తుంది. సో చూపిస్తాను చూడండి. విగ్నిట్ డిక్రీజ్ చేస్తే డార్క్ ఫేడ్ బ్లాక్ కలర్లో ఫేడ్ వస్తుంది, అండ్ ఇంక్రీజ్ చేస్తే వైట్ కలర్లో ఫేడ్ వస్తుంది. సో ఇది ఎందుకంటే కొంచెం లుక్ వస్తుంది అనమాట పిక్కి. ఇది డిక్రీజ్ చేసుకుంటే కొంచెం చుట్టూతో డార్క్ అయితే మనకి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు కొంచెం డిక్రీజ్ చేద్దాం. అండ్ ఈ మిడ్ పాయింట్ ఫెదర్ అవేమీ ఇంపార్టెంట్ కాదంతా. సో మీరు అడ్జస్ట్ చేసుకుంటే ఊరికి అడ్జస్ట్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటే బాగుంటుంది అనేది, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫెదర్ ఇవన్నీ ఇంకా విగ్నిట్కి సంబంధించినవి. హైలైట్స్ గ్రెయిన్ అమౌంట్ 0 ఉంచండి, గ్రెయిన్ అని పెంచితే బాగోదు. నెక్స్ట్ ఇక్కడతో ఎఫెక్ట్స్ అయిపోయింది. తర్వాత డీటెయిల్స్లోకి వద్దాం. డీటెయిల్స్ చూసుకుంటే షార్ప్నింగ్, నాయిస్ రిడక్షన్, కలర్ నాయిస్ రిడక్షన్. సో నాయిస్ అంటే కొన్ని పిక్స్ ఉంటాయి ఏదైతే లో లైట్లో తీసినవి అయితే నాయిసీగా ఉంటాయి పిక్ అంతా. ఆ నాయిస్ని డిక్రీజ్ చేయడానికి నాయిస్ రిడక్షను, కలర్ నాయిస్ రిడక్షను యూస్ చేసుకుంటాం. సో షార్ప్నింగ్ అంటే తెలుసుగా, పిక్ కొంచెం షార్పెన్గా అవుతుంది. పిక్ షార్పెన్గా ఉన్న లుక్ బాగోదు పిక్ చూడడానికి. చూడండి మొత్తం ఏదో మనకి ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్లో వచ్చినట్టు వస్తుంది చూడండి. సో షార్పెన్ ఏం పెంచకుండా ఉండాలి. దెన్ నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచుదాం, కొంచెం నాయిసీగా ఉంది పిక్.
కలర్ నాయిస్ కూడా కొంచెం పెంచుదాం. సో ఈ స్మూత్నింగ్ డీటెయిల్స్ మీ ఇష్టం, మీ పిక్ బట్టి మీరు మార్చుకోవచ్చు. కాంట్రాస్ట్ తక్కువలో ఉంటేనే బాగుంటుంది, ఇంక్రీజ్ అయితే బాగోదు. సో ఇక్కడ దాకా ఓకే. అండ్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అండ్ ఎఫెక్ట్స్ మార్చినాక ఫేస్ కొంచెం డార్క్ అయినట్టుంది. సో అందుకని నేను మళ్ళీ కలర్స్లోకి వెళ్ళి ఫేస్ కొంచెం బ్రైటన్ చేస్తాను. ఆరెంజ్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. డన్. సో ఇదన్నమాట బేసిక్ ఎడిట్. ఇది ఓల్డ్ పిక్ ఎడిట్ చేసిన తర్వాత ఇది. సో ఎక్స్పోజర్ కొంచెం తగ్గించవచ్చు. డన్. ఇదన్నమాట మన లైట్ రూమ్లో బేసిక్ మనకు కావాల్సినవి ఈ 4: లైట్, కలర్, ఎఫెక్ట్స్ అండ్ డీటెయిల్. ఈ 4 చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆప్టిక్స్, జియోమెట్రీ, ప్రీసెట్స్ అని అవన్నీ వేరే వేరే ఉంటాయి. సెలక్షను, హీలింగ్ అండ్ క్రాపింగ్కి వచ్చేటప్పటికి ఇమేజ్ క్రాప్ చేసుకుంటాక అనమాట. ఇది మనకు బేసిక్ తెలిసిందే కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది స్వైప్ చేస్తే పిక్ రొటేట్ అవుతుంది. అండ్ క్రాప్ చేసుకోవాలంటే ఇలా క్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాక్ అండ్ అన్లాక్డ్ ఎందుకంటే పిక్ యాజ్ ఇట్ ఈస్ సైజు సేమ్ అదే విధంగా క్రాప్ అవుతుంది అనమాట. పిక్ సైజు బేస్గా క్రాప్ అవుతుంది. ఇది అన్లాక్ చేసుకుంటే కనుక మన ఇష్టం వచ్చినట్టు క్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా 1:1 చేసుకోవచ్చు, లేకపోతే 5:4 చేసుకోవచ్చు, అట్లాగనమాట. ఇది బేసిక్ ఎడిట్ ఆఫ్ లైట్ రూమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని కింద ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి.